హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా, అది కూడా హంపి వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. డే 1 అంటే 2 డేస్ ప్లాన్ చేసుకున్నాం మేము. డే 1 హంపి వెళ్ళిపోదామని ఫస్ట్ అనుకున్నాం. బట్ ఆన్ ద వే మాకు రాయచూరు ఒక 100 km వెళ్ళాక రాయచూరు క్రాస్ అయ్యాం అనమాట. రాయచూరులో మా కజిన్ ఉంది. సరే ఇంకెందుకు 2 డేస్ హంపీలో చూసేదేం లేదు, హంపీలో 1 డే సరిపోతుంది కదా అని ఇదే రాయచూర్ అండి. రాయచూర్లో వాళ్ళ ఇంట్లో హాల్ట్ తీసుకొని అక్కడ నుంచి మంత్రాలయం దగ్గర అనమాట. 50 km అలా వస్తుంది. సరే అని వాళ్ళ ఇంట్లో నుంచి మంత్రాలయం వెళ్ళాము. ఆ తర్వాత మంత్రాలయం నుంచి మళ్ళీ మా కజిన్ వాళ్ళ అబ్బాయిని పికప్ చేసుకొని మాతో పాటు హంపి తీసుకెళ్ళాం. యోధ తను బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది మాది హంపీలో రూము. రిసార్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం మనం మేక్ మై ట్రిప్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా హంపీలో రిసార్ట్స్ అని కానీ హోటల్స్ కానీ ఏవైనా రెస్టారెంట్స్ అని కానీ మనకి మ్యాక్సిమం 20 kilometers దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళింది మోగ్లీ కేఫ్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది కూడా అంతే. అన్ని స్టేస్ మ్యాక్సిమం ఇలాగే హట్స్ లాగా వచ్చి ఈ బ్యాంబూస్తోనే తయారు చేశారు. లోపల ఏసీ ఉంటుంది, బాగానే ఉంటుంది. 1 నైట్కి అయితే ఈజీగా. మోగ్లీ గెస్ట్ హౌస్. మ్యాక్సిమం మేము మోగ్లీ గెస్ట్ హౌస్కి వెళ్ళే దారిలో మాకు నియర్లీ ఒక 20 to 25 గెస్ట్ హౌస్లు కనిపించాయి. అన్నీ అదే వేలో, ఒక్కొక్క కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎర్లీ మార్నింగ్ లేచి ముందు రోజు నైట్ మేము చెక్-ఇన్ చేసాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. హంపీకి మా రూము 20 to 25 kilometers దూరం ఉందన్నమాట. బట్ మేము గూగుల్లో విజయ విఠల టెంపుల్ ఫస్ట్ వెళ్దామని సెర్చ్ చేసేటప్పటికి గూగుల్లో అది లొకేషన్ లేదు. ఎందుకు తీసేశారో తెలియదు కానీ ఎంత సెర్చ్ చేసినా లేదనమాట. సరే అని ఇంకా దారిలో ఆపి అలాగా అడుగుతూ వెళ్ళాం అనమాట. మాకు ఒకటి అర్థమైంది, మనం హంపి అవుట్స్కట్స్లో ఉన్నాం, హంపి లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా విజయ విఠల టెంపుల్ మనకు దొరికిద్ది అని. ఈ కొండ మీద హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఇదే టెంపుల్ మనకు విజయ విఠల టెంపుల్ దగ్గర ఒక హనుమాన్ బొమ్మ ఉంటుంది. అక్కడ నిల్చొని చూస్తే కూడా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇదే వీడియోలో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూపిస్తాను, అప్పుడు చెప్తానులేండి. ఇదే విజయ విఠల టెంపుల్. ఇక్కడ ఏంటంటే బగ్గీ సర్వీస్ ఉంటుంది. ఇది మ్యాక్సీ క్యాబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనం మన కార్ పార్క్ చేసుకొని అవి క్యాచ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడే వెయిటింగ్ ఒక 1/2 hour పట్టేసింది. అండ్ క్లైమేట్ అయితే ఫుల్ ఫేవరబుల్గా ఉంది. మేము సమ్మర్లో వెళ్ళాం, May 26, 25 ఆ టైంలో. వేడిగా ఉంటుందేమోనని నేను భయపడ్డాను. ఈ టైంలో అవసరమా అని కూడా అడిగాను మా హస్బెండ్కి. మా హస్బెండ్ ఏంటంటే ఒక గ్రీనరీ లవర్ అనమాట. హిస్టరిక్ ఆర్కిటెక్ట్ ఆ టైప్ అన్నీ అతనికి నచ్చుతాయి. నాకైతే కొంచెం బోరింగ్గానే అనిపిస్తాయి ఇలాంటివి. ఇదే చెప్పాను కదండి, ఇక్కడ విజయ విఠల టెంపుల్లోనే మనము మిగతా మాన్యుమెంట్స్ అన్నీ చూడడానికి కూడా ఎంట్రీ టికెట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ కౌంటర్లోనే ఆ టికెట్ తీసుకొని మనం రోజులో ఎక్కడెక్కడికి, అదే లోటస్ టెంపుల్, ఇంకా ఎలిఫెంట్స్ టెంపుల్, ఇంకా బోల్డ్ ఉంటాయిలే, అవన్నిటికీ ఇదే టికెట్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఇక్కడే ఆ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లో తీసుకుంటే కామన్గా అన్నిటికీ యూజ్ అవుతుంది. మీరు వెళ్తే ఫస్ట్ విజయ విఠల టెంపుల్కి వెళ్ళి ఇక్కడే ఆ టికెట్ తీసుకొని మిగతా అన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇదేనండి హంపీలో ఫస్ట్ మ్యాక్సిమం అందరూ చెప్పే టెంపుల్. చారియట్ ఉంటుంది మనకి. 50 rupees కరెన్సీ నోట్ మీద చారియట్ బొమ్మ ఉంటుంది కదా, అది ఈ టెంపుల్లోనే ఉంటుంది అనమాట. మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు కదా హంపీలో, ఇదే అది చారియట్ టెంపుల్. అండ్ ఇక్కడ అంటే చాలామంది గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ పిల్లర్స్లో మ్యూజిక్ వినిపిస్తుంది అని కూడా చెప్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు. నాకైతే ఏం వినిపించలేదండి. ఇదే ఆ చారియట్. క్లైమేట్ ఎలా ఉందంటే అప్పుడప్పుడు చిన్న చినుకులు, అప్పుడప్పుడు వేడి అంటే వేడి కాదు, సన్ రావడం అలా అనమాట. రోజంతా అలానే ఉంది. బట్ అంత ఇబ్బంది ఏం పడలేదులే. మేము బ్యాగ్లో అంబ్రిల్లా అన్నీ క్యారీ చేసుకుని అలా మేనేజబుల్గా ఒక రోజులోనే అన్ని ప్లేసెస్ కవర్ చేసేసి నైట్కి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని
నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. 1 డే ఈజ్ ఫెయిర్ ఎనఫ్. మనం 1 డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనం హంపీలోనే అన్నీ తిరగడం స్టార్ట్ చేస్తే మాత్రం 1 డే చాలా ఎక్కువ. ఇదేనండి హనుమాన్. ఇక్కడ ఈ విజయవిఠల్ టెంపుల్ నుంచి ఆ కొండ మేము మా రూమ్ నుంచి వచ్చేటప్పుడు కనిపించింది కదా, అదే అది ఆ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమల్ మహల్, ఎలిఫెంట్స్ టెంపుల్, ఇంకా హజారా రామచంద్ర టెంపుల్, ఇంకా చాలా ఉంటాయి. క్వీన్స్ బాత్ అని ఇంకా ఉంటాయి చాలా దారిలో. మన ఓపికే ఎక్కడ కావాలంటే అక్కడ మనం పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు లోపలికి. చాలా వాక్ చేయాలి. చాలా ఏమంటారు, ఒక రోజంతా కొంచెం ఎనర్జీ అంతా గ్యాదర్ చేసుకొని వాక్ చేసి మొత్తం చూడాలన్నమాట. మాన్యుమెంట్స్ అన్నీ దూరం దూరంగానే ఉంటాయి. ఎంత కార్లో మనం వెహికల్లో వెళ్ళినా కూడా అది పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూసుకొని. ఇదే ఎలిఫెంట్స్ టేబుల్. అప్పట్లో ఎలిఫెంట్స్ ఇందులో ఉండేవంట. ఆ ఊర్లో ఉన్న అన్ని కన్స్ట్రక్షన్స్ చూడడానికి అన్నీ బాగుంటాయి. అన్నీ అప్పుడు అయిన వార్లో అన్నీ పగలగొట్టేశారనమాట. అన్నీ హాఫ్ పీసెస్ ఇరిగినట్టు ఉంటాయి అన్నమాట. పైన ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది. అప్పట్లో ఎలిఫెంట్స్ అన్నిటిని ఇక్కడ ఉంచేవాళ్ళంట. అందుకే దీని పేరు ఎలిఫెంట్స్ టేబుల్ అంట. పూర్వం రాజులు ఉండే టైంలో. ఒకప్పుడు ఇది మన సామ్రాజ్యం కదా. అండ్ నెక్స్ట్ తుంగభద్ర డ్యామ్కి వెళ్ళాం ఆఫ్టర్నూన్ 3కి ఆ టైంకి. ఈ తుంగభద్ర డ్యామ్కి ఏంటంటే డైరెక్ట్గా మన వెహికల్లో వెళ్ళడానికి అవ్వదు. మన వెహికల్ కిందనే పార్క్ చేసుకొని వాళ్ళకి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. దానికి టు అండ్ ఫ్రో టికెట్ 50 ఎంత ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత బస్సులో తీసుకెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తారు. అండ్ ఇంకా సెంటర్లో ఒక పెద్ద పార్క్ కూడా ఉంటుంది. మేమైతే స్కిప్ చేసాం. మేము వెళ్ళే టైంకి చిన్న రెయిన్ ఉంది. సరే డ్యామ్ చూద్దామని డ్యామ్ చూసేసి పైనుంచి వ్యూ చూసేసి అక్కడే ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసేసి మేము ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా ఎక్కేసి కిందకి వెళ్ళిపోయాం అనమాట. వర్షం ఇంకా పెద్దదయ్యే లోపల వెళ్ళిపోదామని. బట్ డ్యామ్ మాత్రం భలే ఉంది. హంపి మొత్తంలో ఉండే మాన్యుమెంట్స్, ఆర్కిటెక్చర్ అన్నీ ఇప్పుడు మనం ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది అన్ని దగ్గరలో ఏ దేవుళ్ళు పేర్లు ఉంటాయి కానీ దేవుళ్ళు ఉండవు, పూజలు కూడా అవ్వవు. బట్ ఓన్లీ విరూపాక్ష టెంపుల్లో మాత్రం లింగం ఉంటుంది, పూజలు కూడా అవుతాయి, అభిషేకాలు అన్నీ అవుతాయి. విరూపాక్ష టెంపుల్కి మేము లాస్ట్కి వెళ్ళాం అనమాట. ఇది క్వీన్స్ బాత్ టబో ఏదో పేరు. ఇది హజారా రామచంద్ర టెంపుల్. ఇది ఇదేనండి విరూపాక్ష టెంపుల్. ఇందులోనే పూజలు జరుగుతుంటాయి. హంపి వెళ్తే మస్ట్ షుడ్గా వెళ్ళాల్సింది విరూపాక్ష టెంపుల్, విజయ విఠల్ టెంపుల్ మాత్రం పక్కాగా విజిట్ చేయాల్సిందే.
అండ్ ఎప్పుడు టెంపుల్లో ఎలిఫెంట్స్ తిరుగుతూనే ఉంటుంది. అండ్ మాకు విరూపాక్ష టెంపుల్ దర్శనం అయ్యేటప్పటికి అరౌండ్ 6:15 అలా అయిపోయింది. 6:30కి అరౌండ్ 6:30 to 7కి అన్నీ క్లోజ్ అయిపోతాయని మేము గూగుల్లో చూసాం అనమాట. ఇది కోనేరు. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కానీ ఏమైనా మాన్యుమెంట్స్ కానీ అన్నీ 7 లోపల కవర్ చేసేసాం. 7 తర్వాత హంపి బజార్ అని ఉంటుందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళాము. నేను అది వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే లోపల ఫోన్ ఏం ఓపెన్ చేయలేదు. కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మరి అందుకే నేను అవి ఏం పెద్దగా నాకు అంత నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ ఫుడ్ మాత్రం భలే ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.